రేపు శుక్రవారం మర్చిపోకుండా ఏంటంటేనండి గుమ్మం దగ్గర 6 నుండి 8:45 లోపు ఈ ఆకుని పెడితే చాలు. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయి అని చెప్పొచ్చు. గుమ్మం దగ్గర ఎవరైతే శుక్రవారం పూట ఈ ఆకుని పెడతారో అలాంటి వాళ్ళ ఇల్లు ఏంటంటే గనక ఐశ్వర్యంతో నిండిపోతుందని కూడా మనకు వేద పండితులు చెబుతున్నారనమాట. ఎందుకంటే గుమ్మం నుంచే కదా మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా ఏది రావాలన్నా సరేనండి మన గుమ్మం నుంచి మన ఇంట్లోకి వస్తుందన్నమాట. అందుకే మీరు గుమ్మం దగ్గర ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఇక మీకు తిరుగుండదని చెప్పొచ్చు. చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఈ ఆకుని పెట్టండి. అలానే కాకుండా శుక్రవారం ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి. అలా ఆచరిస్తేనే మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సంపదకు లోటు ఉండదు అని మనం చెప్పొచ్చు. అసలు ఎలాంటి నియమాలను చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మనకు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు, అంటే ఆ తల్లికి అంకితం చేయబడే రోజు. కాబట్టి అంటే అమ్మవారికి నచ్చిన పరిహారాలు చేసుకుంటే తొందరగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందండి. అదే మనం ఏంటంటే అమ్మవారికి నచ్చిన పరిహారాలు చేసామనుకోండి మనకేంటంటే అనుగ్రహం ఉండదు, ఆగ్రహం మాత్రమే ఉంటుంది. సంపద హరించిపోతుంది, దరిద్రాలు పట్టి పీడిస్తాయి, తీవ్రమైన ఇబ్బందులు ఇలాంటివి ఉంటూ ఉంటాయన్నమాట. అందుకే మీరేంటంటే కనుక ఎప్పుడు కూడా అండి ఇంకొకటి ఏంటంటే కనుక మనం కొన్ని నియమాలను కూడా ఖచ్చితంగా శుక్రవారం పాటించాలన్నమాట. అలా పాటించుకుంటేనే మనకు పరిపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం ఎంత లేనివారైనా సరేనండి లక్ష్మీదేవికి దీపం పెడుతూ ఉంటారు. ఎందుకంటే సంపదకు ఆది దేవత లక్ష్మీదేవి. మరి అలాంటి తల్లి యొక్క అనుగ్రహం ఉండాలంటే ఖచ్చితంగా మనము ఇలా దీపారాధన చేయటం కానీ లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని పనులు చేయటం కానీ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఉదయాన్నే లేచి మనం ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. శుక్రవారం మాత్రం బారేడు పొద్దెక్కిందాక పడుకోకూడదు. సూర్యుడు ఉదయించక ముందుకే నిద్రలేస్తే చాలా మంచిది శుక్రవారం. అలాంటి ఇంటిని ఏంటంటే కనుక ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అలా లేచిన తర్వాత ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని మీరు ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవటం, లేదంటే కనుక మాపు వేసే నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి తుడుచుకోవటం ఇలాంటివి చేసుకోవాలి. అలానే గుమ్మానికి పసుపు రాసి వాకిట్లో ముగ్గు పెట్టుకొని గుమ్మానికి ఏంటంటే కనుక పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి. ఇలా పెడితేనే ఇంటికి నిండు కళ వస్తుందన్నమాట. ఆ తర్వాత శుచిగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటం ఏంటంటే క్లీన్ చేసుకొని అమ్మవారికి మన దగ్గర ఉండే పుష్పాలు సమర్పించుకుంటే ఆ తల్లి సంతోషిస్తుందన్నమాట. అలా అంటే ఇలాంటి పూజల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుందండి. కొన్ని పురాణాలలో కూడా ఉందన్నమాట. ఎవరైతే నిండుగా అంటే ఇంటిని అలంకరించుకొని ఆ తర్వాత తలస్నానము చేసి చక్కగా అమ్మవారిని కూడా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజ చేస్తారో అలాంటి వాళ్లకు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి తోడు నీడ అనుగ్రహం అలానే కాకుండా చక్కటి యోగం కూడా ఇస్తుందని మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు పుష్పాలను పెట్టిన తర్వాత మీ శక్తి కొలది ఆవునేతితో దీపం కానీ లేదంటే నువ్వుల నూనెతో దీపారాధన కానీ చెయ్యండి. కానీ దీపం మాత్రం నేల మీద కాకుండా ఒక ఆకు మీద పెట్టుకోండి, చాలా మంచిది. అంటే తమలపాకులు అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి తమలపాకు పైన దీపం పెట్టి ఇక మీరు అంటే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టవచ్చు, ఇంకా మనం ఏదైనా సరేనండి పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇలా ఈ విధంగా పూజ గదిలో ఈ చిన్న పరిహారం అంటే చేసేసుకోండి, సరిపోతుంది. అలానే ఏంటంటే లక్ష్మీదేవికి నైవేద్యం కూడా చేసి పెట్టుకోవచ్చు. మన దగ్గర స్తోమత ఉంటే నైవేద్యం కూడా చేసి పెట్టుకుంటే ఇంకా అతను చాలా సంతోషిస్తుంది అనమాట. ఏమి చేయలేని వారు కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనం ఏంటంటే కనుకనండి కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేసి కొడితే అది లక్ష్మీదేవికి చేరుతుంది. బెల్లం కూడా నివేదన చేస్తే ఇంకా మనకు మంచి జరుగుతుందన్నమాట. బెల్లం శుక్రవారం పూట లక్ష్మీదేవికి నివేదన చేస్తే అదృష్టం పడుతుందండి. అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి చేసేసుకోండి. ఇలా ఈ విధంగా చిన్న చిన్న నియమాలు అంటే ఆచరించండి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలను ధరించకండి. నల్లటి వస్త్రాలు ధరిస్తే ఏంటంటే మనకు ఇబ్బందులు తప్పవన్నమాట. నలుపు శనికి అంటే సాంకేతం కాబట్టి నల్లటివి ధరించకూడదు. నలుపు అంటేనే ఏంటంటే కనుక లక్ష్మీదేవికి నచ్చదు కాబట్టి నల్లటి వస్త్రాలను అవాయిడ్ చేయండి. అలాగే గ్రే కలర్ బ్లూ కలర్ బట్టలు కూడా అండి అంటే ఇలా ధరించకూడదండి. అలానే కాకుండా మనం ఏంటంటే కనుక గ్రీను అదృష్టంగా బాగుండాలి, బాగా కలిసి రావాలంటే గ్రీను, అలానే కాకుండా మనం ఎల్లో కలరు పింక్ కలరు రెడ్ కలర్ బట్టలు ధరిస్తే చాలా మంచిదన్నమాట. ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు, డబ్బుకు సంబంధించిన పనుల కోసం వెళ్ళేటప్పుడు, రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు, ఇంకా మీ ముఖ్యమైన పనులు ఏవైనా సరే పర్సనల్గా వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళేటప్పుడు ఇలాంటి దుస్తులు ధరించుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ తులసి కోట దగ్గరికి వెళ్ళేసి అమ్మ వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళండి. శుక్రవారం పూట చూడండి మీరు దేనికోసం అయితే వెళుతారో అందులో లాభాన్ని తీసుకొని ఇంటికి వస్తారనమాట. అంత చక్కగా మీకైతే పని చేయడం జరుగుతుంది. కాబట్టి ఆచరించండి. తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టడం, పూజ చేసుకోవడం ఇలాంటివి చేస్తేనే మనకు సంపూర్ణ
సంపూర్ణ పూజ యొక్క ఫలితం అనేది లభిస్తుందన్నమాట. ఆ తర్వాత గుమ్మం దగ్గర అంటే మనం ఇప్పుడు చెబుతున్నాం కదా, ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకునేది. సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకునే పరిహారం కాబట్టి చాలా మంచి ఫలితాన్ని అయితే పొందవచ్చు. సాయంత్రం లక్ష్మీదేవి ఏంటంటే గనక భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. సాయంత్రం ఏంటంటే ఆ తల్లి సంచరిస్తూ ఉంటుందండి. ఎవరిల్లు బాగుంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది, అక్కడే ఉండిపోతుంది, అక్కడ ఆమె అనుగ్రహాన్ని ఖచ్చితంగా కల్పిస్తుంది అని చెప్పొచ్చు. అంటే అనుగ్రహం ఇస్తుంది. అనుగ్రహం ఏంటంటే కనుక అక్కడ ఉండేలాగా చేస్తుంది, కటాక్షాన్ని అంటే ప్రాప్తం కలిగేలాగా చేస్తుంది అనమాట. అందుకే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈ విధంగా పరిహారం చేయాలన్నమాట. మీరేంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటేనే మన ఇంట్లో నుంచి చెడిపోయి మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుమ్మం దగ్గర చెయ్యండి. ఇది బయటి నుంచి అయినా సరే చేసుకోవచ్చు, లోపల నుంచి అయినా సరే చేయొచ్చు, కానీ గుమ్మం దగ్గర చెయ్యాలి. మన ఇంటికి ఎందరో మంచివారు చెడువారు వస్తూ ఉంటారు. అలానే కాకుండా మన ఇంట్లోకి చెడు మంచి అనేది ఆకర్షిస్తూ ఉంటుంది. అంతా కూడా మన గుమ్మం నుంచే వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే కనుక మనకు అంటే ఇబ్బందికరమైన ఫలితాలు వస్తూ ఉంటాయండి. ఎక్కువగా డబ్బు ఖర్చు అయిపోవటం, వృధా ఖర్చులు పెరగటం, ధనం రాకపోవటం, అంటే దుఃఖమే మిగలటం, ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఒక ఆకుని తీసుకోండి. నార్మల్గా ఏంటంటే రావి ఆకు కానీ లేదంటే మర్రి ఆకు కానీ తమలపాకు, 3 ఆకుల్లో ఏ ఆకైనా సరే తీసుకోవచ్చు. ఇదే ఆకుని తీసుకోండి, అదే ఆకుని తీసుకోండి అని చెప్పటం కాదు. ఏ ఆకు తీసుకున్నా అంతే ఫలితం ఉంటుంది. ఏ ఆకు తీసుకున్నా మీకు అంతే ఫలితం అనేది మీరు మీ కళ్ళతో చూస్తారనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఏ ఆకు తీసుకున్నా కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకుని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత దానిపైన 1 స్పూన్ అంత రాళ్ళ ఉప్పు పోసేసి అందులో 1/2 స్పూన్ అన్ని ఆవాలు, అచ్చం ఆవాలే పోయాలి. అందులో జీలకర్ర మెంతులు కలుపు ఉంటాయి కదా, అవి పోయకూడదు. అచ్చం ఆవాలు ఆ ఉప్పు మీద పోసేసి చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసేసి మాకు మంచి జరగాలి, మా ఇల్లు మాకు అనుకూలించాలి, ఇంటి వాతావరణం బాగా కలిసి రావాలి, ఇబ్బందులు ఉండకూడదు అనేసి సంకల్పం చెప్పుకొని ఇంట్లో బయటి నుంచి కానీ లోపల నుంచి కానీ పెట్టుకోండి. సాయంత్రం సంధ్యా సమయం మాత్రమే పెట్టండి. మిగతా సమయాలలో పెట్టుకోకూడదా అంటే కనుక మనకు సిద్ధశాస్త్రంలో అయితే ఇదే సమయం చెప్పబడుతుంది. కాబట్టి మీరు కూడా ఇదే సమయంలో అంటే పెట్టుకుంటే చెడు అనేది వెళ్ళిపోతుంది, ఇల్లు మనకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది. ముఖ్యంగా నరదిష్టి ఉంటే అది కూడా పోతుంది. చెడు సమస్యల నుంచి, చెడు బాధల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుంది. రాత్రంతా పెట్టిన తర్వాత తెల్లారి లేస్తారు కదా, తలుపు తీసే ముందు ఏంటంటే కనుక అదంతా కూడా ఒక కవర్లో పోసేయండి. పోసేసి కొంచెం అంటే పక్కకు పెట్టండి. ఒకవేళ అప్పటికప్పుడు పడేసుకునే వీలుంటే మాత్రం తీసేసి పడేయండి. లేదంటే కనుక మీరు ఆ గంట సేపు అంటే ఇప్పుడు గంటన్నర అండి, మనం ఏంటంటే కనుక 6 గంటలకు పెడతాం, 8:45 లోపు అంటే కనుక ఒక 3 గంటల సమయం అండి. 3 గంటల కంటే ఎక్కువనే సమయం అనుకోవచ్చు. 6కి పెడతాం కదా, 7, 8, 2.5 గంటల సమయం మనం పెట్టేసి తర్వాత కూడా తీసుకోవచ్చు. అలా తీసుకున్న ఏంటంటే కనుక ఫలితం అయితే వస్తుందన్నమాట. లేదు రాత్రంతా మేము పెట్టుకుంటామంటే అలా కూడా పెట్టండి. ఒకవేళ మన ఇంట్లోకి మనకు తెలియకుండా ఆత్మల నీడలు అనేవి ప్రవేశిస్తూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే కనుక నండి కూర్చుంటే ముందు నుంచి ఏదో వెళ్ళినట్టు, వెనక నుంచి ఏదో వచ్చినట్టు, ఎవరో వచ్చి కొట్టినట్టు, ఏదో మనం చూసినట్టు భయపడిపోతూ ఉంటాం కదా. అవేంటంటే ఆత్మల నీడలు అనమాట. మన ఇంటి మీదికి అంటే వచ్చినప్పుడు మనం అంటే గిట్టని వారు మన ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం చేస్తే అలాంటివి కనిపిస్తూ ఉంటాయి అనమాట. వాటి నుంచి బయటపడాలంటే రాత్రంతా కూడా పెట్టాలి. ఒక్కరం ఉన్నప్పుడు కూడా అనుకోకుండా ఏంటంటే కొన్ని సామాన్లు ధడెల్లో మన పడిపోతూ ఉంటాయి. మనం అసలు అన్ఎక్స్పెక్ట్గా ఏంటంటే కనుక పడిపోవటము, భయపడిపోవటం, మనం ఇబ్బంది పడటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు ఏంటంటే చక్కగా బయటికి రావడానికి పనిచేసే పరిహారాలండి. చాలా బాగా ఉపయోగపడే పరిహారాలు. అందరికీ కూడా ఏంటంటే కనుక పనిచేస్తుంది, సిద్ధిస్తుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇందులో రూపాయి కూడా మనము ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చేసేసుకునే పరిహారం కాబట్టి ఎంత నమ్మకంగా చేస్తారో అంత నమ్మకం అంటే మీకు కలుగుతుంది, ఫలితం అనేది వస్తుంది. ఒకసారి చేస్తే మళ్ళీ మీరే చేసుకుంటారు, మీరే ఫలితం పొందుతారు. బయటికి వెళ్ళి మీరు డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసుకుని ఫలితాలు రాక మీరు ఇబ్బంది పడే కన్నా మీ అంతటా మీరే ఏంటంటే కనుక మీ చేతుల ద్వారా మీరే చేసేసుకుని ఏంటంటే కనుక ఫలితం పొందండి. ముఖ్యంగా ఇది శుక్రవారం పూట చేయాల్సిన పరిహారము. మిగతా వారాల్లో చేస్తే ఫలితం ఉండదా అంటే కనుక అంత ఫలితం అయితే రాదండి. అందుకే శుక్రవారం పూటే చేయండి. ఇదే పరిహారము. ఆవాలు, ఉప్పు, కుంకుమ, పసుపు మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచించి అశుభాలను దూరం చేసి అద్భుతాలను సృష్టిస్తే మన జీవితాన్ని మారుస్తాయన్నమాట. మనకు ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఒక మెరికల్ జరిగేలాగా చేస్తాయండి. ఒక మెరికల్ మ్యాజిక్ లాగా పనిచేసే పరిహారం కాబట్టి మీరు ప్రయత్నించడం వల్ల అయితే మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఎంత నమ్మకంగా చేస్తారో అంత నమ్మకంగా మీకు ఫలితం అనేది కలుగుతుంది. మీరు ఏదో చేశాములే అనుకోండి, మీకు ఫలితం అయితే రాదు. ఇది 100లో ఏంటంటే కనుక 90% మంది ఫలితాలు పొందారు. అలానే కాకుండా ఏంటంటే కనుక కొంతమందికి ఏంటంటే ఫలితాలు రాలేదు, కొంతమందికి లేటుగా కూడా ఫలితాలు వస్తాయి, కొంతమందికి తొందరగా ఫలితాలు వస్తాయి. ఇది పెట్టిన తర్వాత ఏంటంటే కనుక మన ఇల్లు మనకు అనుకూలించినట్టు, ఇంట్లో ఏదో మనకు తెలియని అంటే ఒక సుఖము, ఒక సంతోషము, ఇల్లు అంటే బాగుంది, అబ్బా ఏదో ప్రశాంతంగా ఉంది, కాసేపు పడుకుందాము అన్నట్టు ఏంటంటే కనుక ఇంట్లో మనం ఆనందాలను చూడగలుగుతాం అనమాట. అలాంటి మార్పుని ఏంటంటే కనుక వెంటనే మనం చూసుకోగలుగుతాం, చూసేసి ఏంటంటే ఆశ్చర్యపోగలుగుతాం. కాబట్టి ప్రయత్నించేసుకోండి.
ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఈరోజు శుక్రవారం కదా, లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు, చాలా చాలా శక్తివంతమైన రోజు కదండి. ఈ రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక 5 యాలకులు, రూపాయల బిల్లును తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకోండి. 5 వైపుల నుంచి కూడా మీ దగ్గరికి డబ్బు రాకపోతే అడగండి. ఎందుకంటే ఇది అద్భుతాలను సృష్టించే పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం అండి. చాలా చాలా ఏంటంటే కనుక పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. లక్ష్మీదేవికి ఇష్టమైన పరిహారం. ఈ పరిహారం ముఖ్యంగా చెప్పాలంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టమైనదనమాట. అందుకే మీరేం చేయండి అంటే కనుక 5 యాలకులు, రూపాయల బిల్లుని తీసుకోండి. తీసేసుకొని మీరు ఉదయం పూట పూజ చేసుకున్నా, సాయంత్రం పూట పూజ చేసుకున్నా, నార్మల్గా ఏంటంటే కనుక చాలామంది కూడా శుక్రవారం అంటే ఉదయం పూట దీపం పెట్టడం, ఇలా నైవేద్యంగా ఏదైనా సరే మన దగ్గర ఉన్నది పెట్టుకోవటం, కొబ్బరికాయ కొట్టుకోవటం, ఇలా ఏంటంటే పూజ చేసుకుంటాం. మనం అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం, అన్నీ కూడా చేసుకొని అలా ఒకవేళ ఆ సమయాలలో మాకు కుదరదండి అనుకుంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. అలాంటప్పుడు కూడా ఫలితం వస్తుందన్నమాట. 5 యాలకులు, రూపాయల బిల్లుని తీసుకోండి. యాలకులు ఏంటంటే కనుక పరిహారం చేసేటప్పుడు తీసుకుంటాం కదా, అవి చిల్లులు కానీ చిలికి కానీ ఉండకూడదండి. ఉంటే ఫలితం అనేది రాదనమాట. అందుకే యాలకులు నిగనిగలాడుతూ ఉండాలి. అవి ఎంత నిగనిగలాడుతూ ఉంటాయో అంత లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుందన్నమాట. అంత చక్కగా ఏంటంటే ఆ తల్లి మనని అనుగ్రహించటం, మనకు ఏంటంటే మంచి ఫలితాన్ని ఇవ్వటం మనం మన కళ్ళతో చూడగలుగుతాం. కాబట్టి ఇలా మీరు తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. ఇలా పెట్టేసి ఏంటంటే కనుక అమ్మ మాకు డబ్బు వచ్చేలాగా చూడు తల్లి, ధనానికి మాకు చాలా ఇబ్బంది కలుగుతుందమ్మా, అంటే డబ్బు లేక మేము నరకం చూస్తున్నామమ్మా, ఎలాగైనా సరే తల్లి మా ఇంటికి డబ్బు అనేది ప్రాప్తం కలిగించేలాగా చూడమ్మా, మా ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించే తల్లి, మాకు డబ్బు లేని సమస్యను తీర్చమ్మా అనేసి సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పేసిన తర్వాత ఏంటంటేనండి 5 రూపాయల బిళ్ళ, ఆ యాలకులు అలాగే అమ్మవారి పటం ముందు పెట్టి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వాటిని ఏంటంటే కనుక చక్కగా తీసుకొని మీరు అంటే మీ ఇష్టం అండి. ఇంకా మనం ఏంటంటే కనుక ఒకసారి దేవుడి ముందు పెడతాం కదా, అంటే ముఖ్యంగా లక్ష్మీదేవి ముందు పెడతాం కదా, కొన్ని పదార్థాలు కావచ్చు, కొన్ని పరిహారాలు కావచ్చు, ఏంటంటే ఫలితాలను ఎక్కువగా తెచ్చి పెడతాయన్నమాట. అవేంటంటే ఇప్పుడు యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. 5 రూపాయల బిల్ల ఏంటండి డబ్బు కదా, మరి డబ్బు అంటేనే కదా లక్ష్మీదేవి, కాబట్టి ఈ విధంగా మనకు ఉపయోగపడుతుందన్నమాట. మీరు యాలకులు పెట్టుకోకపోయినా పర్వాలేదు, 5 రూపాయల బిల్లని మీరు సీక్రెట్గా మీ పర్సుల్లో కొన్ని అంటే చిన్న చిన్నవి ఇలా లాకులు ఇలాంటి ఉంటాయి కదండి, మనకు తెలియకుండా కొన్ని అలాంటి దగ్గర పెట్టాలి. ఎవరికి కనిపించకుండా పెట్టేసి వాటిని వదిలేయాలన్నమాట. కనిపించినా ఏం పర్వాలేదు, ఎందుకంటే మన పర్సులోనే కదా 5 రూపాయల బిల్లు ఉంది, బయట లేదు కదా. అలా ఏంటంటే కనుక ఎవరికి డౌట్ అనేది రాదు. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక జేబు నిండా డబ్బు ఉంటుందండి. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక 100 రూపాయలు తీసుకెళ్తే 200 ఖర్చు అవుతాయి. అలా కాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక పర్సులో రూపాయి కూడా ఉండదు. ఎవరైనా వచ్చి ఏదైనా అంటే తాగటం తినడాలు చేసిన తర్వాత బిల్లు కట్టడానికి రూపాయి లేక కూడా ఒక్కొక్కసారి మనం బాధపడతాం. అంటే ఫోన్పే చేయొచ్చులే అండి అనుకోవచ్చు మీరు, అలా కాదండి, డబ్బు ఉండదు కదా కొన్ని సిచ్యువేషన్స్లో, అలా డబ్బు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే మంచి ఫలితాలను కూడా చూస్తారు. ఆ యాలకులు మీరు ఏంటంటే బీరువాలో పెట్టుకోవచ్చు, లేదంటే కనుక వాటిని కూడా ఒకటి అంటే మీ పర్సులో పెట్టవచ్చు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పెట్టుకున్నా సరిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. కాబట్టి ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. మీకు ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది.